నేను శ్రావ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. నగర నడిబొడ్డున మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నది బడుగు బలహీన వర్గాల చిరకాల వాంఛ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ వాంఛను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ నెల 14న ఐమాక్స్ ఎదురుగా ఉన్న హెచ్ఎండిఏ పార్కులో పూలే దంపతుల కాంస్య విగ్రహాలను సీఎం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రెస్కి మీరు అక్కడ ప్లే కార్డు పెట్టాలి. కానీ కార్పెట్ వేసుకోగా కింద సీఎం గారికి మాత్రం రెడ్ కార్పెట్, అది మాత్రం రెడ్ కార్పెట్ ఉండాలి. ఆయన డ్యాన్స్ మీదకి వచ్చేవారు రెడ్ కార్పెట్ 6 ఇంచ్ ఉండాలి. మరి ఇంత పెద్ద అయితే బాగుంటుంది. ఇప్పుడు 5 feet హైట్ కదా, నార్మల్ అక్కడ వెళ్ళిపోతారు. నార్మల్ పార్కింగ్ పీపుల్స్ ఫార్మర్ రోడ్ ఉంది. పార్కింగ్ ఇక్కడ ఇక్కడ ఉంది. పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ చూడవన్నీ పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ తీసుకోవాలి. కానీ గోవన్ కోంపస్ ట్రాఫిక్ పని ఉంటుంది. రేపు సీఎంది ఇట్లా పెట్టాము. ఖైరతాబాద్ నుంచి 3-4 స్కూల్స్కే చెప్తున్నాం మనం. అది బిలో 9th, 10th క్లాస్ పిల్లలకే చెప్తున్నాం. అంటే అంతకంటే బిలో అవసరం లేదు. చేసుకుంటే ప్రాపర్గా కానీ వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తున్నాం. అవసరం అన్ని స్కూల్ బస్సెస్ ఇక్కడ చాలా పిల్లలకి ఇంకా సైడ్ రేస్ కోర్స్ అది చేసి సాయంత్రం 4 వరకు బీసీ భవన్లో 6th ఫ్లోర్లో మాకు అదే కదా రోడ్డు కదా. మీరు అసలు మీరు మజాక్ చేస్తున్నారు. బాగుండదు చెప్తున్నా మరి ఇక ఆయన సంగతి పూర్తిగా తెలియదు. నీకు తెలుసా మోనేనా వచ్చినవా? తెలుసా ఈజీ ప్రాపర్టీ మరి రాని ఎక్కువ. అప్పుడు మేము సిబ్లింగ్ చేసేందుకు వస్తే వీళ్ళ అమ్మ వీళ్ళు తిడుతుండే. ఇక మాట ఏం చెప్తుండే రేపు 14వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బడుగు బలహీన వర్గాలు, విద్యార్థి సంఘాలు చిరకాల వాంఛ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలని హైదరాబాద్ నగర నడిబొడ్డున పెట్టాలని అన్ని సంఘాల వారు ముక్త కంఠంతో కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి, మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా శ్రద్ధ వహించి మరి హైదరాబాద్ నగర నడిబొడ్డు మీద కాంస్య విగ్రహాలన్నీ తయారు చేయించి మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు 14వ తేదీ నాడు
అవి ఆవిష్కరణ జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున అన్ని సంఘాల వారు పెద్ద సంఖ్యలో రావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఒక మహిళా టీచర్గా 19వ శతాబ్దంలోనే ఆలోచించి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని, ఆడబిడ్డ చదువుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందన్నట్టు ఆలోచనతోని సావిత్రిబాయి పూలే గారు కంకణం కట్టుకొని మరి ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఒక చాటి చెప్పినటువంటి మహిళ కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభిస్తాం కావడం, అది మా ఖైరతాబాద్ నియోజకవర్గం కావడము ఖైరతాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ, ప్రధానంగా మరి ఏ సంకల్పం అయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే గారు మరి సంకల్పించారు, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈరోజు వివిధ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నిర్మించి విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు అందించి విద్యార్థులకు కావాల్సినటువంటి మరి విద్యాబోధనతో పాటు వారు శారీరకంగా ఒక క్రీడా ప్రాంగణం కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభం కావడం, దానికి వందలాది కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి సుమారు 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చి మరి ప్రతి వారు కూడా విద్యావంతులు కావాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన సంకల్పం ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎదురు చూస్తున్నటువంటి ఈ కౌన్స్ విగ్రహాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారిది, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి 14వ తేదీ నాడు మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ రావాలని ఈ ఏర్పాట్ల విషయంలో ఈరోజు పొద్దున్నే పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి రివ్యూ మీటింగ్ జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో కూడా సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి మళ్ళీ 14వ తేదీ నాడు ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి, ఏదైతే మరి సంకల్పించారో మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ ఆ యొక్క మెసేజ్ని, ఆ సందేశాన్ని, ముఖ్యమంత్రి గారి సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్తారు కాబట్టి విద్యార్థి సంఘాలు అందరూ కూడా విద్యలో ఉన్నటువంటి బోధిస్తున్నటువంటి టీచర్లు కానీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పెద్ద సంఖ్యలో వస్తే మీకు అర్థమవుతుంది సావిత్రిబాయి పూలే గారు ఎందుకు సంకల్పించారు, ప్రతి ఆడబిడ్డ ఎందుకు చదువుకోవాలనుకున్నారు, చదువుకుంటే ఆ ఇల్లు ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది ఎందుకు సంకల్పించారు, వారి సంకల్పాన్ని, వారి కలలని నిజం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర బడుగు బలహీన వర్గాల కులాలకు అతీతంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ యొక్క విగ్రహాలు అంటే మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాలు ఇక్కడ పెట్టినందుకు ఖైరతాబాద్ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ వాన్పోహ్లో పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉత్సాహభరితంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు పోలీసులు జాతీయ జెండాలతో ఈ ప్రదర్శన చేపట్టారు. రాయ్పూర్లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో బస్తార్కు చెందిన మాజీ మహిళ నక్సలైట్లు చేనేత దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఆయుధాలు వేడి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన వీరు ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ షోలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు.
అహల్యాబాయ్ హోల్కర్ శివైక్యం చెందిన దినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని లోకామాత అహల్యాబాయ్ విగ్రహానికి పుష్పాంజలులు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ సామాన్య కుటుంబంలో జన్మించి స్వయం ప్రతిభతో ఇండోర్ మహారాణిగా ఎదిగింది. బాల్యంలోనే కత్తి సాము, గుర్రం స్వారీ, గణితం మొదలగు విద్యలు అభ్యసించింది. రైతులు కార్మికుల ఆదాయాన్ని పెంచే సంస్కరణలు చేసింది. వితంతులకు చేయూత, ఉపాధి అవకాశాల కల్పన, 50 మంది యువతులతో మహిళా సైన్యం ఏర్పాటు, మహేశ్వరంలో చేనేత పట్టు చీరల తయారీ, ఎగుమతి చేయడం జరిగింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధి మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని సిపి సుమతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరణ, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కేసులు, పెండింగ్ దర్యాప్తులు, సిబ్బంది వివరాలు, పోలీస్ స్టేషన్ల సమస్యలపై ఆరా తీశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి సమస్యలపై త్వరితగతిన స్పందించాలని సిబ్బందికి సూచించారు.
ఐడియాలో కొంతమంది పనిచేస్తున్నారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ ఐ థింక్ ఆ రూమ్ అంతా క్లియర్ ఉందా మీ మేజర్ క్లియర్ ఉంది మేడం. దానికి వచ్చేటి అన్ని అంత అంత పెద్ద పొజిషన్ ఇవైతే ఇది కాకుండా ఇంకో పొజిషన్ అయితే కావాలి. ఈ కరీంనగర్ మెను బాగుంటుంది. ఓవరాల్ హాఫ్లో మైగ్రేటెడ్ పాపులేషన్ వెళ్తుంది, నేటివ్ పాపులేషన్ వెళ్తుంది. నేటివ్ పాపులేషన్ తక్కువ ఉంది మేడం. మైగ్రేటెడ్ పాపులేషన్ మ్యాక్సిమం 70+. ఎక్కడి నుంచి మైగ్రేషన్? ఎక్కువ ఈ వరంగల్ నల్గొండ మనకి లోకల్ ఐడియాలో కొంతమంది పనిచేస్తున్నారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ మీడియా ఐ థింక్ ఆ రూమ్ అంతా క్లియర్ ఉందా మీ మేజర్ క్లియర్ ఉంది మేడం. దానికి వచ్చేటి అన్ని అంత అంత పెద్ద పొజిషన్ ఇవైతే ఇది కాకుండా ఇంకో పొజిషన్ అయితే కావాలి. ఈ కరీంనగర్ మెను బాగుంటుంది. ఓవరాల్ హాఫ్లో మైగ్రేటెడ్ పాపులేషన్ వెళ్తుంది, నేటివ్ పాపులేషన్ వెళ్తుంది. నేటివ్ పాపులేషన్ తక్కువ ఉంది మేడం. మైగ్రేటెడ్ పాపులేషన్ మ్యాక్సిమం 70+. ఎక్కడి నుంచి మైగ్రేషన్? ఎక్కువ ఈ వరంగల్ నల్గొండ మనకి గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.